బాలకోటయ్య గారు నమస్తే సార్. చెప్పండి సార్. బాలకోటయ్య గారు, ఇది అంటే మనం గత 5 సంవత్సరాలుగా మీరు, కొలికపూడి శ్రీనివాస్ గారు, అలాగే మనకి మహాసేన రాజేష్, అంటే దళిత సామాజిక వర్గాన్ని నుంచి అంటే మన జడ్జి రామకృష్ణ గారు, మీ నలుగురు కూడా గత 5 సంవత్సరాలుగా చాలా బాగా పోరాడారు. అంటే ఎవరికి ఎవరు తీసిపోకుండా అంతా కూడా ప్రభుత్వం మీద, అప్పటి ప్రభుత్వం మీద వ్యతిరేకత తాటంలోనూ, అప్పుడు ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎక్స్పోజ్ చేయడంలోనూ కూడా మీరు అందరూ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారు. కాకపోతే అందులో ఒక ఇద్దరికి మాత్రం తెలుగుదేశం మంచి స్థానం కల్పించింది. అందులో ఒకళ్ళు కొలికిపూడి శ్రీనివాస్ గారు, ఇంకొకళ్ళు మన మహాసేన రాజేష్. మహాసేన రాజేష్ అంటే ఆదిలోనే దాన్ని కాలతనుకున్నాడు అనుకుంటే అది వేరే విషయం. అలాగే కొలికిపూడి శ్రీనివాస్ గారు కూడా తర్వాత మహాసేన రాజేష్ రూట్లోనే వెళ్తున్నాడేమో అనిపిస్తుంది. ఈయన కూడా దాన్ని కాలదనుకునేలాగానే కనబడుతున్నారు. ఎందుకంటే ఈ రోజు ఆయన ఒక మాట చెప్పారు సార్, నాకు అది చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఎందుకంటే కొలికపూడి శ్రీనివాస్ గారు చదువుకున్నారు, ప్రపంచాన్ని చూశారు, ఉద్యమాల్లో ఉన్నారు, చాలా గురించి అందులోనూ అణగారిన వర్గాల నుంచి వచ్చారు. సో డెఫినెట్గా ఏంటంటే చాలా విశ్లేషణ కూడా ఉంటుంది అన్నిటి మీద. కానీ ఆయన అంది ఏంటంటే, నేను 2 రోజులు అల్టిమేటం ఇస్తున్నాను, ఈ 2 రోజుల్లో రమేష్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోకపోతే నేను రాజీనామా చేస్తానన్నారు. వీళ్ళకి ఎమ్మెల్యే పదవి అంటే ఏమన్నా ఆటప వస్తువు అయిపోయిందా సార్? అంటే ఊరికే అంటే కష్టపడకుండానే ఎమ్మెల్యే అయిపోయారు కాబట్టి. వీళ్ళు కనుక ఒక 2 సార్లు పోటీ చేసి ఓడిపోయి అప్పుడు ఎమ్మెల్యే పదవి వస్తే దాని విలువ తెలిసేదేమో, ఎంత కష్టపడితే ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందని తెలిసేదేమో. ఊరికే తృణప్రాయంగా వచ్చేదానికి వీళ్ళు ఎప్పటికప్పుడు నేను రాజీనామా చేస్తా, నేను రాజీనామా చేస్తా, ఎవరిని బెదిరిస్తారు సార్ వీళ్ళు? అంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి అంత లోకుగా కనపడుతున్నారా? చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళందరినీ నిన్ను పీకేస్తా, నిన్ను పీకేస్తా అంటే ఎలా ఉంటుంది సార్ వీళ్ళకి? శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సార్. నిజానికి కొలికిపూడి శ్రీనివాస్ గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. అవును, మీరు చెప్పారు. కొలికిపూడి గురించి కెలకటం కూడా నాకు ఇష్టం లేదు. కొలికపూడిని కెలకరు అంటారు. ఉమ్, కానీ ఆయన కిరుక్కుంటున్నాడు. ఉమ్, ఆయన కిరుకుతున్నాడు కాబట్టి నేను కెలకక తప్పదు. ఉమ్, పైగా ఆయన తలకి అమరావతి కండువా ధరించి మరీ కిరుకుతున్నాడు. ఆహా, రాష్ట్రం అంతా ఆయన అమరావతి ఉద్యమ నాయకుడు, ఉమ్, ఆయన అమరావతిలో కర్త కర్మ క్రియ ఉద్యమం చేశాడని పదే 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 జరుగుతున్న ప్రచారాన్ని కూడా నేను ఖండిస్తున్నాను. ఆహా, ఎందుకంటే కొలికిపూడి శ్రీను గారి గురించి 29 గ్రామాల్లో అమరావతి మహిళలకి ఒక్కళ్ళకి ఫోన్ చేసి అడగండి. ఉమ్, అతని యొక్క క్యారెక్టర్ మీద కానీ ఆయన పని విధానం మీద కానీ శభాష్ అని చెప్పేసి అని అన్న ఒక మహిళని చూపించండి. ఉమ్, ఎందుకంటే కొలికిపూడి శ్రీను నేను అనక తప్పదు. నేను అదే సామాజిక వర్గం అయినా, మాది ఆలమందే అయినా, ఆయన వివాదాస్పదమైన వ్యక్తి. మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా. కొలికిపూడి శ్రీను ఈరోజు 48 గంటల్లో ఆ మండలానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద సస్పెన్షన్ వేటు వేయకపోతే 48 గంటల్లో ఎమ్మెల్యే పదవిని నేను రాజీనామా చేస్తానండు. అంటే పీక్ అవసరం విసిరేస్తానండు. మీరు గమనించండి, 4800 గంటలు చేసినా కూడా ఆయన రాజీనామా చేయడు. ఉమ్, 4800 గంటలు గడిచినా కూడా ఆయన రాజీనామా చేయడు. ఉమ్, 2 రోజులు గడువు కాదు, ఇంకొక 2 మాసాలు గడిచిన ఆయన రాజీనామా చేయడు. ఉమ్, నేను ఎందుకంటున్నానంటే ఆయన ఆర్జీవి తలదెత్తానన్నాడు ₹1,00,00,000 ఇస్తే. ఉమ్. తెచ్చిండండి. అంటే మీరు ఎవరో ₹1,00,00,000 ఇవ్వలేదు కదా సార్? ఆ? మీరు ఎవరో ₹1,00,00,000 ఇవ్వలేదుగా? ఆయన ₹1,00,00,000 ఇచ్చి తెస్తాడా? ఆ. ఓహో, అంటే డబ్బులు బాధ్యత ఎదుటి మీద పెట్టిందా? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ప్రగల్భాలు, ఉమ్, పార్టీని అధినేతని నొగ్గుబాటు చేయటం, రహదారి మీద పార్టీ పరువుని పెట్టడం. విషయం ఏంటంటే తిరువూరు ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అండి. అనాదిగా మన చాలా పెద్దలు, పేరు ప్రఖ్యాతులు గాంచే కోనేరు రంగారావు గారి లాంటి వాళ్ళు కూడా ఆ నియోజకవర్గానికి పనిచేసి ఉప ముఖ్యమంత్రిగా కూడా బాసిల్లారు. వెనుకబడ్డ ప్రాంతం అది. ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ గెలవక దాదాపు 15-20 సంవత్సరాలు, 4 పర్యాయాలు అయింది. తెలుగుదేశం కార్యకర్తలు దృగినీకృత దీక్షతో కష్టించి, ఈయనకు ఆ ఊరు తెలియకపోయినా, అక్కడ సీటు వస్తున్న సంగతి తెలియకపోయినా కూడా పార్టీ ఆదేశాల మేరకు శ్రమించి అతను గెలిపిస్తే
తిరువురు మొత్తం సర్వనాశనం చేసిండండి. ఏమంటే శ్రీకాంత్ గారు, ముగ్గురు ఇద్దరు ఆడమహిళలు, ఆడబిడ్డలు ఆత్మహత్య చేసుకుంటారండి ఒక ఎమ్మెల్యే కారణంగా. అంటే ఆత్మహత్య చేసుకున్నారంటే దానికి అర్థం ఏంటండి? ఒక దళిత యువకుడు, నేను ఆ యువకుడు కూడా పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్ళా, ఆత్మహత్య చేసుకుంటారండి. ఎవరికి అల్టిమేటం ఇస్తున్నారండి? ఎవరు సస్పెండ్ చేయాలని అల్టిమేటం ఇస్తున్నారు? ఎవరిని సస్పెండ్ చేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి అల్టిమేటం ఇస్తున్నారా? లోకేష్ గారికి అల్టిమేటం ఇస్తున్నారా? ఎందుకని? నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఊరి పేరు నేను తీసుకెళ్ళిపోయి తిరువుల్లో నిలబెట్టినందుక. నా దగ్గర ఒక మిత్రుడు వచ్చిండు, పేర్లు చెప్పడం భావ్యం కాదు. ఆయనకి పెట్టుబడి పెట్టిన ఆయన ఒక ఆయన వచ్చింది, బాలకోట గారు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను, ఇది నా పరిస్థితి అని. ఇంకొక ఆయన వచ్చింది, ఇంకొక ఆయన వచ్చింది. చాలా మంది కూడా తిరువూరు నుంచి పదే పదే కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏలుపడిపోవాలని, తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ రావాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, మాలాంటి వాళ్ళు కానీ, మీలాంటి వాళ్ళు కష్టించి పనిచేస్తే ఎవ్వరికీ రాని అవకాశం ఆయనకు వస్తే, భగవంతుని అవకాశం, ఒక్కోసారి తప్పిదాలు కూడా అలానే జరుగుతాయి. దేవుడు కూడా పెట్టాల్సినోడికి పెట్టుకోకుండా పక్కనోడికి పెడతాడు అన్నట్టుగా ఆయనకేదో కలిసి వస్తే దాన్ని ఏదో పెద్ద ఘనకార్యంగా తీసుకొని కేసీఆర్ చిన్ని గారిని బదలాం చేసి విజయవాడ ఎంపీ తిరువూరులో పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని అందరినీ బదలాం చేసి ఒక మహిళని కొట్టి ఇద్దరు మహిళల ఆత్మహత్యకి కారణభూతులయ్యి మళ్ళీ అల్టిమేటం జారీ చేయటం ఏంటంటే, అంటే విషయం ఏంటంటే సార్, కొలికపూడి శ్రీను గారు అరటికాయ గనుక ఒలిసి పెడితే నవ్వలేనంత అమాయకుడేం కాదు. అతనికి ఒక హెడెన్ ఎజెండా ఉంది, ఒక రహస్య ఎజెండా ఉంది. తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్ళేలా చేసుకొని, అంటే చంద్రబాబు నాయుడు గారి చేత ఏదో తప్పు చేయించేసి అప్పుడు ఈయన ఆ పార్టీలోనే ఒక అసంతృప్తివాదిగా తిరగబడాలనేది ఆయన కోరిక. కానీ కొలికిపూడి వెనక ఆయన సామాజిక వర్గం కూడా లేదండి. ఎస్సీలలో దళితుల్లో నాది మాల సామాజిక వర్గం, కొలికిపూడిది మాదిగ సామాజిక వర్గం. కొలికిపూడి వెనక ఎ- మా దళితుల్లో ఉన్న 56 ఉపకులాల్లో మాదిగ సామాజిక వర్గం కూడా ఆయన వెనక లేదండి. ఎందుకంటే నేను ఆ మిత్రులతో మాట్లాడుతూనే ఉంటుంటా. కొలికిపూడి శ్రీను గారు తెలిసిన ప్రతి వ్యక్తి నాకు తెలుసు. అతను గెలిపించడానికి కష్టపడ్డ ప్రతి వ్యక్తి అడ్రోడ్డు, జీకొండూరు, తిరువూరు, గంపలగూడెం, అన్ని మండలాలు నాకు తెలుసు. నాది నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం. తిరువూరు తిరువూరు మైలవరం నియోజకవర్గాలు మా పెట్టని కోటలు. ఆయన వాపును చూసి బలం అనుకొని ఏదో చేద్దామనే ప్రయత్నాలు, చాలా చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఈ రోజు కనుక ఆ తిరువూరులో ఎన్నికలు జరిగితే ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడండి. అంటే అంత పెంట చేశాడు. జిల్లాకు ఒకడు ఉంటే చాలండి కొలికిపొడి. చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డా ఆ కష్టం వృధా అవుతుంది. ఎందుకంటే అంత రభస చేస్తున్న పరిస్థితి. మరి దీని పట్ల పార్టీ ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదు? పోనీ పార్టీ పరమైన చర్యలో పార్టీ అధ్యక్షుడు ఎందుకు తీసుకెళ్ళటం లేదో నాకు తెలియదు, కానీ చాలా తాత్సారంగా చేసుకుంటున్నారు. దీని మూలాన్ని ఏంటంటే చేతులు గాలే కాకులు పట్టుకున్న సందమే అవుతుంది. 200 మంది 300 మంది తిరువూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధ్యక్షుడు పల్లం శ్రీనివాస్ గారిని కలిశారు, వరలరామయ్య గారిని కలిశారు, చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. పార్టీ కార్యాలయం దగ్గర ఒక దళిత కూడా అయితే ధర్నానే చేశాడు. ఈ రోజున చట్టాలు ఉన్నాయి. ఏమంటే నువ్వెంత ఎమ్మెల్యే అయిపోయినా నువ్వే వెళ్ళిపోయి బిల్డింగ్లు బద్దలు కొడితే మరి రెవెన్యూ యాక్ట్ ఎందుకు, తహసీల్దార్ గారు ఎందుకండి? ఆ మండలంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ దేనికి? అంటే నువ్వే ఎంఆర్ఓ, నువ్వే ఎస్ఐ, నువ్వే ఎమ్మెల్యే, నువ్వే విఆర్ఓ, నువ్వే కలెక్టర్. మరి ఈ ఈ ఈ ఈ లక్షణాలు ఈ లక్షణాల మీదేగా మేము పోరాడింది. నాటి గవర్నమెంట్లో ఎలాంటి ఎమ్మెల్యేలు ఇలా చేస్తేనే కదా మేము ప్రశ్నించింది. మరి వాళ్ళ వర్తించే సూత్రం ఆయనకు వర్తించదా? కానీ నాకు అర్థమయ్యేది ఏంటంటే కొలికపూడి శ్రీను గారు కావాలనే చేస్తున్నారండి, తెలియకైతే కాదు. ఆయనకేదో అన్యాయం జరుగుతుందని కూడా కాదు. ఆయనకు ఒక హిడెన్ ఎజెండా ఉంది.
ఆ హిడెన్ ఎజెండా ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. చాలా మంది ఏమంటారంటే తెలుగుదేశం పార్టీలో ఉంటూ ప్రత్యర్థి రెబల్ పాత్ర పోషించాలి, వైసీపీకి మేలు చేయాలనేది ఆయన వ్యూహం అని అంటారు. ఇటీవల కూడా ఖమ్మం జిల్లాలో పొంగులేటి సుధాకర్ రెడ్డి గారిని కలిశాడు. మరి ఆయన ఎందుకు కలిశాడో నాకైతే తెలియదు. ఆయనే పెట్టుకున్నాడు ఫేస్బుక్లో ఈ పేర్లనని. ఆయన పెంచి పోషించి వాట్సాప్ గ్రూప్స్లో, సోషల్ మీడియాలో వాళ్ళకి సఫారీ ఇస్తా, మొన్న జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా నన్ను హత్య చేయటానికి కొలిగిపూడి ప్రయత్నిస్తున్నాడు, సఫారీ ఇస్తున్నాడు అని ఆరోపణ చేశాడండి. ఇవి చాలా సీరియస్ ఆరోపణలు అండి, సాదాసీదా ఆరోపణలు కూడా కాదు. మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణా చర్య ఎందుకు తీసుకోవడం లేదనేది మరి ఆ పార్టీ సమీక్షించాలి. ఒకసారి పిలిపించింది కమిటీ, కమిటీ దగ్గరికి వెళ్ళిపోయి కమిటీ దగ్గర హాజరై కూడా బయటకు వచ్చేసి నా తప్పేమీ లేదు, కమిటీదే తప్పు అన్నట్టుగా మాట్లాడండి. ఆయన ఎవరి మాట వినేటట్లేడండి. పవన్ గారు 2-3 సార్లు ఫోన్ చేశారు, మాట్లాడారు. వరరామయ్య గారు ఫోన్ చేశారు, మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగా సార్. దీని అర్థం ఏంటి, పరమార్థం? ఆహా, కొలికపూడి శ్రీనివాస్ గారికి త్రిబుల్ ఆర్ గారికి మంచి సాన్నిహిత్యమే ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా పోయినసారి చాలా సార్లు కలిసి చాలా డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే ఒకళ్ళొకళ్ళకి కూడా సపోర్ట్ చేసుకున్నారని కూడా అంటా ఉంటారు. సో త్రిబుల్ ఆర్ గారు, త్రిబుల్ ఆర్కి స్టేట్ లెవెల్లో అంత ఇమేజ్ రావడానికి కారణం ఏంటి? వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం. అదేమన్నా ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారంటారా? అంటే ఇప్పుడు త్రిబులార్ అన్నా కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి జరిగిన అన్యాయాల మీద, ఆయన మీద జరిగిన దాష్టికం మీద తిరుగుబాటు చేసిన వ్యక్తి. ఇప్పుడు కొలుగుపూడి సీటుకి ఎవరు అన్యాయం చేశారు? అంటే సీట్ ఇవ్వటం అన్యాయం అయిపోయిందా? ఉమ్, ఎమ్మెల్యే సీట్ ఇచ్చి కేసీఆర్ నాయుడు గారు డబ్బులు పెట్టి గెలిపించడం అన్యాయం అయిపోయిందా? ఎంతమంది ఎన్ఆర్ఐలు డబ్బులు ఇచ్చారు నాకు తెలుసు, లిస్టే ఉంది నా దగ్గర. ఉమ్, కొలుగుపూడి సీట్ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఉమ్, ఎవరిచ్చారు? బాలకోట ఇలాంటి డబ్బులు ఆయనకి ఎందుకు వచ్చినాయి? ఆయన అడగగలిగాడు, మేము అడగలేకపోయాం. ఉమ్, ఇంకే తేడా. పైగా ఏంటంటే ఆ రోజునున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కడ బలహీనంగా ఉన్నా కూడా అమెరికా నుంచి వచ్చారండి, మీ జర్మనీ నుంచి వచ్చారు. వచ్చి ఆర్థికంగా, ప్రచార పరంగా అన్ని విధాలుగా ఎస్సీ నియోజకవర్గాలను ఆడుకున్నాం. మన అందుకని కూడా అలానే ఆదుకున్నారు. తగిరాల సౌమ్యాన్ని, ఆమె గారికి సాయం చేసిన వాళ్ళు ఉన్నారు, తిరువురికి సాయం చేసిన వాళ్ళు ఉన్నారు, ఎస్సీ నియోజకవర్గాల్లో, ఎస్టీ నియోజకవర్గాల్లో. అంటే ఒక 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 స్వాతంత్రం కోసం జరిగినట్టుగా జరిగిన ఒక పోరాటంలో అంత కష్టపడి చేస్తే ఆయన గుర్తులేదా? వీళ్ళందరూ గుర్తులేరండి. ఇప్పుడు ఎంతో మంది అండి ఆ రోజు సామాజిక వర్గాలు గుర్తులేవా? వీడు కమ్మ, వీడు రెడ్డి, వీడు కాపు, వీడు మాల, వీడు మాదిగ, వీడు ముస్లిం అనే సామాజిక వర్గాలు గుర్తులేవా? ఇప్పుడే గుర్తుకొచ్చినాయి ఏంటి? కమ్మ సామాజిక వర్గాన్ని దూరం చేస్తా, కమ్మోరి మాటలు వినమాకండి అని చెప్పి అనాల్సినంత అవసరమే ఉంటుంది. ఈ ఎన్నికల్లో కమ్మే ఉంటుంది, రెడ్డే ఉంటుంది, కాపే ఉంటుంది సార్. ప్రజాస్వామ్యంలో ఓట్లు అనే వాళ్ళు అందరూ వేస్తారు, అందరిదే గౌరవించాలి. అయినా నువ్వు ఎమ్మెల్యేవి, ఎస్ఐ గారి పాత్ర నువ్వే పోషించి, ఎంఆర్ఓ పాత్ర నిషించి అసలు అల్టిమేట్ తెలుగుదేశం పార్టీకి చాలా సీరియస్ విషయం. 48 గంటల్లో నేను రాజీనామా చేసి ఆయన చేయట్లే కానీ బెదిరిస్తున్నాడు. అంటే తెలుగుదేశం పార్టీని బెదిరిస్తున్నాడు, ముఖ్యమంత్రిని కూడా బెదిరిస్తున్నాడు. అదే. మరి ఈ సంఘటన పట్ల మరి ఎలా పార్టీ స్పందిస్తుందో చూడాలి. కానీ ఏంటంటే మాకు వచ్చిన దురదృష్టం ఏంటంటే ఆయన మా సామాజిక వర్గం అవటం మూలాన, నాకు తెలిసిన వ్యక్తి అవటం మూలాన ఏంటి బాలకోటయ్య గారు కొలికపూడి శ్రీని పరిస్థితి అని మీలాంటి వాళ్ళు ప్రశ్నించే హక్కు మీకు ఉంది. అటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ఎందుకంటే రేపు పొద్దున ఏంటంటే మాలాంటి వాళ్ళ మీద ఇప్పుడు ఇటువంటి వాళ్ళు న్యాయంగా ఉండి కాస్త బాధ్యతగా ఉంటే మాలాంటి వాళ్ళు కూడా కాస్త 4 మంచి మార్కులు వస్తాయి. వీళ్ళు అసభ్యంగానూ చండాలంగానూ ఉంటే అదే కదా మాకు వచ్చిన చిక్కు. ఈ రోజున రిజర్వేషన్ ఫలాలు అందుకుంటున్న వాళ్ళు, పదవుల్లో ఉన్నవాళ్ళు అదే సామాజిక వర్గం వాళ్ళకి తోడ్పాటుగా ఉండాలి కదా. మీకు ఒక చిన్న మాట చెప్తాను సార్, పొలికపూడి సీను నేను కలిసి టీ తాగలేదండి. మీరు నమ్ముతారో నమ్మలేదు. మీతో కలిసి చాలాసార్లు నేను టీ తాగాను, కానీ మీరు జర్మనీ నుంచి వచ్చినప్పుడు కూడా మీరు అన్నం కూడా పెట్టారు నాకు. నేను టీ తాగరగనండి. ఉమ్, అంటే నేను అంత దూరంగా ఉంటానండి ఆయనకి. ఎందుకంటే ఆయన క్యాలిబర్ నాకు తెలుసు, ఆయన క్యారెక్టర్ నాకు తెలుసు. దాని మీద నాకు ఒక నివేదిక ఉంది. ఆయన అమరావతి విషయంలో కానీ అక్కడ చాలా అంశాల్లో, అంటే అవన్నీ కూడా వివాదం అవుతుంది నేను మాట్లాడితే. నాకు పోసగుచ్చినట్టుగా ప్రతిదీ తెలుసు. ఒక బాధ్యత కలిగి చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద వ్యక్తులు
ఒక భగవత్ ప్రసాదం లాగా ఇచ్చిన అవకాశాన్ని, లోకేష్ గారు ఇచ్చిన అవకాశాన్ని మరి ఇతగాడు ఎందుకు దుర్వినియోగం చేసుకొని ఏం కట్టకట్టుకొని పోదామనో, లేదంటే కూటమి ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బంది పెడదామని, మరి ఎలాంటి హిడెన్ ఎజెండా పెట్టుకున్నారో తెలియదు. కానీ పెట్టుకున్నా కూడా ఈ రోజు కాకపోతే రేపటైనా బయటకు వస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను కొలికపూడి శ్రీని గారికి, 48 గంటల్లో రాజీనామా చేస్తానన్నావు కదా ఎమ్మెల్యే పదవికి, చెయ్యండి. మాట మీద నిలబడండి. Yeah. ద- మాట ఇది మీద నిలబడమని చెప్పండి. ఉమ్, దమ్ముంటే ఆ మాట మీద నిలబడమండి. రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టమనండి, లేదా స్పీకర్కి అందజేయమనండి. మీరు అన్నట్టుగా రఘురామకృష్ణరాజు గారి చేతికి ఇవ్వమనండి. మరి ఛాలెంజే. కాబట్టి బెదిరింపు అన్నమాట. ఇలాంటి బెదిరింపుల మూలాన నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఏం ఊడిపోరు, తూలిపోరు. ఏదో జరుగుతుంది. ఏదైనా సరే తిరువూరు తెలుగుదేశం పార్టీని కానీ, తిరువూరు నియోజకవర్గాన్ని కానీ ప్రభుత్వం రక్షించుకోవాలి, తెలుగుదేశం పార్టీ కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం ఈ సందర్భంగా చెప్తానండి. ఒకటి సార్, అంటే ఇప్పుడు కొలికపూడి శ్రీనివాస్ గారితో కూడా మాకు మంచి పరిచయం ఉంది. కొలికపూడి శ్రీనివాసరావు గారితో కూడా మేము చాలా డిబేట్లు కూడా చేసాం అంతకుముందు. కాకపోతే ఏంటంటే ఆయన అనుసరిస్తున్న పద్ధతి, అంటే ఒక మంచి అవకాశం మీకు వచ్చింది, ఒక ఎమ్మెల్యేగా ఒక మంచి అవకాశం వచ్చింది. డెఫినెట్గా ఏంటంటే లోకల్గా ఉన్న లీడర్స్ కానీ వాళ్ళకి కానీ మీరు బయట నుంచి వచ్చారు కాబట్టి ఒక ఫ్రిక్షన్ ఉంటుంది. అది హ్యాండిల్ చేసుకోగల సత్తా మీకు ఉండాలి. ఎందుకంటే అదే రాజకీయం. అంతే తప్ప ఎంతసేపటికి ఇది క్లియర్ చేయకపోతే, ఇది సార్ట్ అవుట్ చేయకపోతే నేను రాజీనామా చేస్తా అంటే మీరు ప్రజల్ని అవమానిస్తారా, మీకు టికెట్ ఇచ్చిన నాయకుడిని అవమానిస్తారా? ఇక్కడ మనకి కాన్ఫ్లిక్ట్. అంతే తప్ప కొలికపూడి శ్రీనివాసరావు గారికి వ్యతిరేకంగా కాదు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇలా అవకాశం వచ్చిన వాళ్ళందరూ కూడా, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇలా చేస్తే రేపొద్దున మాకు అవకాశాలు రాకుండా పోతాయని. డెఫినెట్గా. ఎందుకంటే ఇలా బయట నుంచి పార్టీలో ఉన్నవాళ్ళు కాకుండా బయట నుంచి తీసుకొచ్చి అవకాశం ఇస్తే వీళ్ళు ఎప్పుడు ఇలాగే బెదిరిస్తారనే నానుడు కూడా ప్రజల్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఈ మధ్య మనం చూసాం, ఒక కొలికపూడి శ్రీనివాస్ గారు కావచ్చు, ఒక మహాసేన రాజేష్ గారు కావచ్చు, బయట నుంచి వచ్చిన వాళ్ళకి పార్టీ స్ట్రక్చర్లో ఇమ్మటం అన్నది అంత ఈజీ కాదు. ఎవరైతే అంత ఇవ్వగలుగుతారో. అంత కాదు శ్రీకాంత్ గారు, అంతకంటే ముఖ్యంగా ఉమ్, అలాంటి వెనుకబడ్డ ప్రాంతంలో మాలాంటి దళిత ప్రతినిధులు ఇంకాస్త బాధ్యతగా అవును. గత ఎమ్మెల్యేలు కూడా చెయ్యని విధంగా పనితీరును కనబరుచుకొని అక్కడ ప్రజల ప్రశంసలు పొందాలి. ఎగ్జాక్ట్లీ. అవును. ఎందుకంటే తాగునీరు విషయంలో కానీ, రహదారుల విషయంలో కానీ, ఉమ్, లేదా అక్కడ సామాజిక అంశాల్లో కానీ తప్పనిసరిగా ఇంకా బాధ్యత, చదువుకున్న వాళ్ళమే, బాధ్యత గల వాళ్ళము. సమాజం మారింది, చైతన్యం మారింది, నాటి పరిస్థితులు వేరు, నేటి పరిస్థితులు వేరు, బడ్జెట్లు వేరు, ఇప్పుడు వస్తున్న రూపాయి యొక్క కేటాయింపులు వేరు. ఈ అంశాలను తీసుకొని అక్కడ ఉపాధి అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, బిడ్డల రక్షణ కానీ, లేదంటే దళితుల మీద జరిగే ఏదన్నా ఒకటి అర సంఘటనల మీద న్యాయం జరిగే విధంగా కానీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అమలు చేయడంలో కానీ, ఇలాంటి సంఘటనల మీద బాధ్యత అవును. పడాల్సిందని ప్రజలు కోరుకుంటారు. డెఫినెట్గా. దానికి కూడా ఈయన పూర్తిగా అన్యాయం చేసేసి ఈ విధంగా నియోజకవర్గాన్ని కొద్దిగా చాలా ఇబ్బందికరమైన పద్ధతి చేసినట్టుగానే పాపం తిరువూరు ఓటర్లందరూ కూడా చాలా ఆవేదన చెందుతున్నారండి. చాలా అవును. ఆవేదన చెందుతున్నారు, చాలా ఆందోళన చెందుతున్నారు. అసలు దిక్కు తోచక, పార్టీ పట్టించుకోక, కొలికపూడి శ్రీను మాట వెనక, ఎవరికి చెప్పాలో తెలియక, ఏంటి ఎమ్మెల్యే ఉండి కూడా అనాథలైపోయి, నాడు వైసీపీ ప్రభుత్వంలో కేసులు పెట్టబడి, జైళ్ళకు పోయి, రాచిరంపానబడి, ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ చితికిపోతున్నారండి. అది చాలా బాధాకరం. అవును. యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.